అందరికీ నమస్తే. నా హృదయపూర్వక ప్రణామాలు. Brings a lot of joy to my heart seeing you all present, meditating together and remaining blissful under the grace and blessings of the hierarchy of masters. Next few days are going to be very intense and transformative. మీరందరూ ఇక్కడికి వచ్చి గురు పరంపర యొక్క కృప, ఆశీర్వాదాలతో సంతోషంగా కలిసి ధ్యానం చేయడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. తరువాత వచ్చే రోజులు ఇంకా తీవ్రమైనవిగాను, పరివర్తనాపూర్వకంగాను ఉంటాయి. మనలో పరివర్తనను గ్రహించాలంటే చారీజీ మహారాజ్ చెప్పినట్లు మీరు మీ స్నేహితుని ఇంటికి వెళుతూ దారి మర్చిపోయి మీ స్నేహితునికి ఫోన్ చేసి, నేను త్రోవ తప్పాను, మీ ఇంటికి ఎలా రావాలి అని అడిగినప్పుడు మీ స్నేహితుడు మొదటగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అప్పుడు మాత్రమే నేను నీకు మార్గదర్శనం చేయగలను అని అంటాడు. కానీ ఆధ్యాత్మిక పథంలో మనం ఎక్కడున్నామో మనకు తెలియనవసరం లేదు. కానీ మనం అనుభూతి చెందాలి, అవగాహన చేసుకోవాలి. మన ప్రస్తుత స్థితిని లోతుగా అనుభూతి చెందాలి. Our present status. And as the status changes, we will be able to appreciate the newer horizons opening in front of our eyes. Then we'll be able to appreciate this shift. మన స్థితులు మారినప్పుడు, కొత్త అవకాశాలు మన ముందు తెరుచుకున్నప్పుడు ఈ మార్పును అభినందించగలుగుతాము. అలాగే మరింత సునిశ్చితత్వాన్ని పెంచుకున్నట్లయితే ఈ మార్పులన్నింటినీ గమనించి మరింత సున్నితంగా తయారై వాటిని మరింతగా ప్రశంసించినప్పుడు మీలో మరింత మార్పు సంభవిస్తుంది. అలా మరింత ఎక్కువ మార్పు మరింత ఎక్కువగా చూడగలుగుతారు. ఈసారి ఇవ్వబడ్డ భండారా సందేశం నాకు దిగ్భ్రమను కలిగించింది. మనం ఏఈఐఓయు గురించి మాట్లాడుతూ లయావస్థ మాత్రమే అంతిమ స్థితి అనుకున్నాము. కానీ బాబూజీ యొక్క విజ్ఞతను ఈ సందేశం ద్వారా చూసినప్పుడు ఈ మొత్తం విషయం నా హృదయానికి దిగ్భ్రమ కలిగించింది. మొదట్లో ఆయన లయావస్థ ప్రారంభం మాత్రమే అని రాసినా అది నాకు స్ఫురించలేదు. Hit the chord. How can it be the beginning when it's already considered as the ultimate? Even great Kabir talks about it like that. The raindrops falling in the ocean, merger has happened, they became one and became infinity. అదే అంతిమ స్థితి అయినప్పుడు ప్రారంభం ఎలా అవుతుంది? చివరికి కబీర్ మహాశయులు కూడా వర్షపు చినుకులు సముద్రంలో పడి సముద్రంలో లయమవుతాయి అని చెబుతారు. అవి ఒక్కటి అయి అనంతంగా అవుతాయి. కానీ బాబూజీ లయావస్థ అనేది ప్రారంభం మాత్రమే అంటారు. తరువాత కొద్ది రోజుల్లో ఆయన కృపతో విషయమంతా విడివడి కొత్త అవగాహనతో ఈ సందేశం వెలువడింది. మీరందరూ దీనిపై బాగా మననం చేసి మనం వ్యక్తిగతంగా విశిష్టంగా ఎలా తయారవగలమో చూడండి. మనం పూర్తిగా బాబూజీలానో, లాలాజీలానో లేదా శ్రీకృష్ణుడిగానో తయారు కానక్కర్లేదు. Each one can play a bigger role, unique role, very specific role individually while merging with the ultimate. పరతత్వంతో లయావస్థతో ఉంటూనే మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం విశేషమైన విశిష్టమైన పాత్రను పోషించగలం. నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్న ప్రధాన విషయం, చారీజీ పరమపదించిన తరువాత 2014-15 సంవత్సరం మొదట్లో నేను ప్రయాణాలు చేస్తూ ముంబై వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పన్వేల్ వెళ్ళినప్పుడు
మన సోదరి అనురాధ భాటియా నన్ను గట్టిగా ఇలా ప్రశ్నించారు. He says, even after so many years, where are we? No one knows us. When we talk of Sahaj Marg, heartfulness, Sri Ramchandra mission, meditation, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మనం ఎక్కడ ఉన్నాము? మన సహజ మార్గం గురించి, హార్ట్‌ఫుల్‌నెస్ గురించి, శ్రీ రామచంద్ర మిషన్, మెడిటేషన్ గురించి మాట్లాడితే ఎవ్వరికీ తెలియటం లేదు. చాలా మందికి ఇది అంతగా పరిచయం లేదు అని. అనంతరం ఆమె మన సందేశాలను ప్రచారం చేయడానికి కొన్ని ప్రజా సంబంధాల సంస్థలను తీసుకొచ్చారు. కానీ నా హృదయంలో లోతుగా ఇది ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంది. నిజమైన ప్రజా సంబంధాలు అంటే పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేట్ కంపెనీల ద్వారా కాకుండా వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతుంది అని. మనమందరం సహజ మార్గం యొక్క ఉత్పత్తులం. మనం వారి శ్రమ ఫలాలం. మనం ఎంత ప్రకాశవంతంగా ఉన్నామో, ఎంత జాగ్రత్తగా ఉన్నామో, ఎంత సభ్యత కలిగి ఉన్నామో, ఎంత నైతికంగా ఉన్నామో, అది మన జీవన శైలిలో ప్రతిబింబించాలి. అది మనలో ప్రతి ఒక్కరి ద్వారా మాస్టర్స్ యొక్క ఖ్యాతిని ప్రతిబింబిస్తుంది. సహజ మార్గం యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి అని ఎవరైనా అడిగినప్పుడు మీరు దాన్ని ఎలా వివరిస్తారు? మనం ఈ విషయాలన్నింటినీ ఆలోచించాలి. మనకు తెలిసిన వాటి ఆధారంగా మనం సమాధానం చెప్పకూడదు. అవతలి వ్యక్తి ఏం జీర్ణించుకోగలడు అన్న దానిపైన ఆధారపడి చెప్పాలి. కొత్తగా వచ్చిన ఒక వ్యక్తికి మీరు లయావస్థ గురించి చెప్పలేరు. అలాగే లయావస్థ తరువాత ఏం జరుగుతుంది అనే సందేశాన్ని కూడా చెప్పలేరు. అది కూడా సహజ మార్గం యొక్క ఒక విశిష్టత. ఏ మతము, ఏ వేదాంతము, ఏ ఆధ్యాత్మికత, ఏ దర్శనం కాని లయ అవస్థను దాటి వెళ్ళడం గురించి మాట్లాడలేదు. కేవలం మన సహజ మార్గంలోనే మనం దీని గురించి మాట్లాడతాము. మాట్లాడటమే కాదు, మనం ఈ దశలన్నింటినీ అధిగమిస్తాము, పరివర్తన చెందుతాము. అటువంటి మాస్టర్లను కలిగి ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం. I'm very grateful, especially to two preceptors under whom I was groomed very early in my life. Very dear Draupadi Ben and dear brother Rajgopalan. మరీ ముఖ్యంగా ఒక ఇద్దరు ప్రిసెప్టర్లకు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారి ఇరువురి కింద నా ప్రారంభ దశలో నేను ఎంతో బాగా తర్ఫీదు ఇవ్వబడ్డాను. ప్రియాతి ప్రియమైన ద్రౌపదీబెన్ గారు, అలాగే ప్రియమైన సోదరులు రాజగోపాలన్ గారు. వారిద్దరి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. అలాగే నేర్చుకునేందుకు ఎంతో ఉంది. ఆమె ముఖంలో నాకు కనపడే ఆ చిరునవ్వు, ప్రసన్నతలు అది ఎంతో అసూయ కలిగేలా ఉంటుంది. ఇబ్బంది పడుతున్నట్లు ఏనాడూ కనపడేవారు కాదు. ఆమె జీవితం పూర్తిగా కష్టాలమయమైనప్పటికీ ఆమె ఏనాడూ వ్యక్తం చేసేవారు కాదు. ఆమెకు హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలియదు. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఆయా భాషల పుస్తకాలు ఉంచేవారు. అలా ఎవరైనా సహజ మార్గ సాహిత్యం ద్వారా ప్రయోజనం పొందాలి అనుకుంటే ఆమె సంతోషంగా వాటిని వాళ్ళతో పంచుకునేవారు. ఎవరైనా వాటిని కొనుక్కోవాలి అనుకున్నా ఆమె సంతోషంగా ఇచ్చేవారు. సోదరుడు రాజగోపాలన్ గారు కూడా ఎప్పుడూ పుస్తకాలు సేకరించి భద్రపరిచేవారు. వాళ్ళ ఇంట్లో మిషన్‌కి సంబంధించిన అన్ని పుస్తకాలను ఒక తాళం వేసిన అద్దాల బీరువాలో ఉంచేవారు. కానీ మీరెవరైనా నాకు ఆ వరుసలో మొదటి పుస్తకం 'సత్యోదయం' కావాలి అని అడిగితే వారి కుమారులలో ఒకరు సురేష్ లేక సంవిత్ లేకపోతే ఆయన భార్య సిస్టర్ ప్రేమ ఆ పుస్తకాలు ఉన్న గది నుండి ఆ పుస్తకం తీసి అభ్యాసికి ఇచ్చేవారు. He always had stocks of books. With most of us later learned, and wherever we went, and I can say always had 10 copies of every book in our meditation hall, at our homes.
ఆయన వద్ద ఎప్పుడూ మిషన్‌కి సంబంధించిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉండేవి. ఆయనలో ఉన్న ఈ మంచి లక్షణాన్ని మేమంతా నేర్చుకున్నాం. నేను గర్వంగా చెప్పగలను. నా వద్ద కూడా ఒక్కొక్క పుస్తకానికి సంబంధించి 10 కాపీలు మా ఇంట్లోని ధ్యాన మందిరంలో ఎల్లప్పుడూ ఉండేవి. మేము 5 కాపీలు అమ్మితే వెంటనే ఇంకో 5 కాపీలు కొని వాటితో భర్తీ చేసేవాళ్ళం. ఈ విషయాలన్నీ ప్రత్యేకంగా మన ప్రశిక్షకులతో పంచుకోవాలని చెబుతున్నాను. ఇప్పుడు మన మిషన్‌లో 18,000 మంది ప్రశిక్షకులు ఉన్నారని అనుకుందాం. కానీ అమ్ముడయ్యే పుస్తకాల సంఖ్య మాత్రం 2-3,000 కాపీలు మాత్రమే. వీటిలో కొన్ని అభ్యాసులు కూడా కొంటున్నారు. అంటే కేవలం సుమారు 1000 మంది ప్రశిక్షకులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇది వింటే మీకెలా అనిపిస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయం కాదా? మీరు ఇతరులను సహజ మార్గ సాహిత్యాన్ని చదవడంలో ప్రోత్సహించలేకపోతే, అలాగే సహజ మార్గ సాహిత్యంలో ఉన్న విజ్ఞానాన్ని ఆది నుండి చివరి వరకు తెలిసి ఉండాలన్న ప్రాథమిక ఆవశ్యకత కూడా లేకుండా, మీరు మన సహజ మార్గ ఆధ్యాత్మికత అనే ఉద్యమాన్ని ప్రపంచానికి ఎలా తెలియజేస్తారు? దయచేసి దీని గురించి గాఢంగా ఆలోచించండి. ప్రతి ప్రిసెప్టర్ కూడా ప్రతి ప్రచురణకు సంబంధించి కొన్ని కాపీలు తన వద్ద ఉంచుకోవాలి. అలాగే మ్యాగజైన్‌లు. మీరు పత్రికలకు చందాదారులుగా చేరారా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు అందుబాటులో ఉన్న అన్ని యాప్‌లకు మీరు సబ్‌స్క్రైబ్ అయ్యారా? అసలు మన వద్ద ఎన్ని యాప్‌లు ఉన్నాయో మీకు తెలుసా? గత సంవత్సరం ఎన్ని పుస్తకాలు మనం రిలీజ్ చేశామో మీకు తెలుసా? And you're hoping that we'll become aware of infinity, godliness, when you don't even know what is visible, what is perceptible, what is readable. మరి మీరేమో అనంతం గురించి అవగాహన కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. దివ్యత్వం మన కళ్ళెదురుగుండా కనబడేదాన్ని, గ్రహించగలిగేదాన్ని, చదవగలిగేదాన్ని తెలుసుకోలేకపోయినప్పుడు, కనుక నేను నా సోదరీ సోదరులందరికీ మీ పురోగతి పట్ల గంభీరంగా ఉండమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఎన్నో విషయాలపై ఎంతో ఆధారపడి ఉంది. కేవలం ప్రాణాహుతి ప్రసారం ఒక్కటే అన్నిటినీ చేయలేదు. మాస్టర్ యొక్క కృప ఒక్కటే అన్నిటినీ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ కృప దిగి వచ్చినా మన వైపు నుండి సంసిద్ధత లేకపోతే అది దారి మళ్ళిపోతుంది. మీరు ట్రూత్ ఎటర్నల్ అనంతవాణిని జాగ్రత్తగా చదివితే చాలా సంవత్సరాలు మన మిషన్‌లో అందుబాటులో ఉన్న పుస్తకం అది ఒక్కటే. అందులో లాలాజీ మహారాజ్ ఇలా అంటారు, చదివి మననం చేయకపోతే తరచూ ఈ ఆధ్యాత్మిక అనుభవాలన్నీ నిష్ప్రయోజనం అవుతాయి అని. చదవడం, చింతన చేయడం అనేది లేనప్పుడు తరచుగా ఈ ఆధ్యాత్మిక పరమైన అనుభూతులనేవి నిరుపయోగమవుతాయి. కరెక్ట్‌గా ఇలాగే అనకపోయినా ఇంచుమించు ఇలాగే ఉంటుంది లాలాజీ గారి వ్యాఖ్య. ఇలా క్లుప్తంగా ఒకే వాక్యంలో వారు చదవడం యొక్క ప్రాముఖ్యతను వర్ణించారు. ఆయన గొప్ప పండితులు. మనం తత్వాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు, అనుభవంలో స్థిరపడినప్పుడు పుస్తకాలను పక్కన పెట్టవచ్చు. సహజ మార్గం కూడా విజ్ఞానం నిరుపయోగం అని అంటుంది. అఫ్‌కోర్స్ నిజమే. అయితే అది మిమ్మల్ని తరువాతి దశకు సిద్ధం చేస్తుంది.